పవన్ కళ్యాణ్ బన్నీ ఇష్యూ ఎప్పటికి తెగిద్దంటారు? ఏం జరుగుతుంది అసలు? కావాలని చేస్తున్నారు ఫ్యాన్స్, మీరేమంటారు? అసలు బన్నీ అంటే ఒక మాట చెప్పాలంటే అతను ఒక వేస్ట్ ఫీల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎవరైతే వాళ్ళ మామగారు ఉన్నారో వాళ్ళందరూ ఒక చిన్న వృక్షం నుంచి ఆ వృక్షంలో పండిన ఒక పండే ఈ అల్లు అర్జున్. సో ఇప్పుడు ఆ వృక్షం ఏర్లు నరికేయాలని చూస్తున్నా అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళకి అంత పెద్ద జీవితం ఇచ్చింది ఆయనే. సో అలాంటి వాళ్ళు కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడాలి, లేకపోతే వాళ్ళకల్లి సపోర్టివ్గా మాట్లాడాలి. ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడి నా ఫ్యాన్స్ ఆర్మీ ఉంది, నాకు వాళ్ళు ఉన్నారు, మా నాన్న అది అని మాట్లాడకూడదు. ఎలా చెప్తాం ఎప్పటికీ కట్ ఆఫ్ పడుతుంటారు? అది కట్ ఆఫ్ పడదు బ్రో. ఎందుకంటే అల్లు అర్జున్కున్న దాని ఏమంటారు బలుపు అనుకోవచ్చు, లేకపోతే వేరేది ఏదైనా అనుకోవచ్చు. సో దానికి ఇంకా అదంతా పడదు, అది ఉండదు. ఎందుకంటే అతనికి అదంతా అంతే, ఆయన చనిపోయినంత వరకు అంతే. ఇంకా వైసీపీకి సపోర్ట్ చేశారు, ఎలక్షన్స్ అయిపోయినాయి, జనసేన గెలిచింది, అయిపోయింది. మరి ఇప్పుడు కూడా అదే మానియాలో మన బన్నీ ఉండడం ఎట్లా చూస్తారు? నా ఇష్టం వచ్చిన సపోర్ట్ చేస్తాను అని. సరే, ఆయన ఇష్టం వచ్చి సపోర్ట్ చేయొచ్చు, కాదనట్లేదు. బట్ ఏంటంటే ఒకే ఫ్యామిలీ అంతా ఒక ఫ్యామిలీ నుంచి పొలిటికల్గా ఏపీలో ఒక సీఎం క్యాండిడేట్ లెవెల్లో ఒక అతను పోటీ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు కొంచెం రాజకీయంగానే దూరంగా ఉండాలి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ సపోర్ట్ చేయొచ్చు, కాదనట్లేదు. బట్ అలాంటి టైంలో చేయకూడదు మేము చెప్పేది. అదంటే ఇప్పుడు అలా తెగేదైతే కాదు. మన రీసెంట్ టైమ్స్ కూడా జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మన బొలిశెట్టి శ్రీనివాసరావు కూడా ఆయన కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు అల్లు అర్జున్ గారికి. ఏమన్నారంటే అల్లు అర్జున్ వాడికి ఫ్యాన్స్ ఉన్నారా, నేను ఏదైతే ఎప్పుడు చూడలేదు ఫ్యాన్స్ అని చెప్తున్నాడు. సో దాని గురించి అయితే ఆయన ఇచ్చిన అదే జనసేన పార్టీ నుంచి వచ్చిన ఒక కౌంటర్ అయితే మాత్రం బొలిశెట్టి శ్రీనివాస్ అయితే ఇచ్చాడు. అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీలో నుంచి వెళ్ళిపోతారు అనేసి గ్రూప్ నుంచి వెళ్ళిపోయాడు, వాట్సాప్ గ్రూప్ నుంచి కూడా మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు బ్రో. ఎందుకంటే ఎవరైతే అల్లు అర్జున్ మామ రెడ్డీస్, సో ఆయన కూడా వైసీపీ కాదు, ఇక్కడ తెలంగాణలో ఉంటాడు ఆయన. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు, మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నట్టున్నాడు. సో ఆయన ఏంటంటే రెడ్డీస్. సో మరి రెడ్డి అంటే క్యాస్ట్ పక్కన పెడితే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందంటే వాళ్ళ మామగారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేషనల్ అవార్డు ఎవరికి పడితే వాళ్ళకి వస్తుంది అది అని. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నేషనల్ అవార్డు ఈ మధ్య గంధపు చెక్కలు, అదేవిధంగా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళకి కూడా నేషనల్ అవార్డులు వస్తుందంటే చెప్పుకోదగిన విషయం కాదని చెప్పారు. దీన్ని సీరియస్గా ఎవరైతే ఇప్పుడు అల్లు అర్జున్ మామ దీన్ని సీరియస్గా తీసుకొని ఇది చాలా తప్పు. ఎందుకంటే సినిమానే చూడాలి, రాజకీయంగా చూడాలి. డెఫినెట్గా కాదనట్లేదు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే అప్పుడు ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారికి వెన్ను పోటీ పొడిచినట్టే ఉంది. సో దాని గురించి అయితే నేను చెప్తాను, క్లారిఫై చేస్తున్నాను. అల్లు అర్జున్ దీని వెనక కారణాలు ఉన్నాయంటారు, బలమైన కారణాలు ఉన్నాయి, కావాలని చేస్తున్నారంటారు, మీరేమంటారు? అంటే నేను ఒక్కనే కాదు బ్రో, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి అందరికీ పెద్ద ఒక డౌట్ ఉంది. అల్లు అర్జున్కి ఏమన్నా కొంచెం క్రాక్ ఏమైనా వచ్చిందా, అల్లు అర్జున్ ఏమన్నా కొంచెం వీళ్ళని విడిపోయాడా, వీళ్ళ మధ్య ఏమైనా విభేదాలు వస్తున్నాయని అందరికీ వస్తున్నాయి, నాకు ఒక్కడికే కాదు. సో నేనేమనుకుంటున్నానంటే ఆయనకి కొంచెం ఈ గ్లోబల్ స్టారు రామ్ చరణ్ లాగా ఎట్లా పేరు వచ్చింది, ఇంకా ఐకాన్ స్టార్ లాగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కదా. సో కొమ్ములు వచ్చాయి అనుకుంటున్నాను నేనైతే. జనసేన ఎమ్మెల్యేలు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు పుష్ప 2ని వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఆపేస్తామని సవాల్ ఇస్తారు. ఆపేయచ్చు, తప్పే ఉంది, ఆపేయచ్చు బ్రో. సినిమాని కంటెంట్ బాగుంటే ఎవడు ఆపలేడు. అంటే ఇప్పుడు ఈ కక్షల వల్ల సినిమాని ఆపడం, పుష్ప 2ని ఆపడం కరెక్టే మరి? ఎవరు ఆపరు బ్రో, ఎవరి సినిమా ఎవరు ఆపలేరు కూడా. ఎందుకంటే అదంతా థియేటర్కి, అదేవిధంగా ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించింది. గవర్నమెంట్ కూడా డెఫినెట్గా ఇన్వాల్వింగ్ ఉంటుంది. బట్ ఏమైనా ఇన్వాల్వ్ చేసుకుంటే సినిమా టికెట్ల రేట్లు తగ్గుతారు తప్ప సినిమాలు అయితే ఎవరు ఆపలేరు. ఫైనల్గా ఈ ఇష్యూ గురించి గట్టిగా ఏం చెప్తారు? ఏం చెప్తాం, కొంచెం 100 రోజులు తగ్గించుకోవాలని చెప్తా. అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ నేను. యాక్చువల్గా చెప్పాలంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి మీదకి రాకూడదు. ఒకవేళ వచ్చి ఎక్స్ట్రాలు మాట్లాడినా మేము ఎవరు ఊరుకోము. అల్లు అర్జున్ గారికి కూడా చెప్తున్నాము, మేమందరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరం కూడా చెప్తున్నాము. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా మీరు మీ కంట్రోల్లో ఉండండి. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మీదకి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ తక్కువగా మాట్లాడితే మాత్రం మా ఫ్యాన్స్ ఎవరు కూడా మేము ఊరుకోమని చెప్తున్నాము. జాగ్రత్తగా మాట్లాడండి, ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడొద్దు. మా ఫ్యాన్స్ ఎవరు ఊరుకోమని చెప్తున్నాము. బయట వేరే వాళ్ళు అయితే చాలా చాలా పచ్చిగా మాట్లాడతారు. అల్లు అర్జున్ కొన్ని స్టేజెస్ మీద అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు పర్సనల్ గొడవలు ఉండొచ్చు ఒకవేళ, నాకు తెలిసినంతవరకు అంతే. పుష్ప 2కి ఎఫెక్ట్ పడబోతుందా? దాని మీద ఖచ్చితంగా పడుతుంది ఎఫెక్ట్. రిలీజ్ ఆపారు కదా. అల్లు అర్జున్ ఏమన్నారు, నాకు ఫ్యాన్స్ ఉన్నారు, నాకు ఫ్యాన్స్ చాలు, నాకు ఆర్మీ ఉంది, మీరు ఎంత అన్నట్టు మాట్లాడుతున్నారు, మీరేం చెప్తారు? అల్లు అర్జున్ గారికి ఆర్మీ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి సైన్యం ఉంది, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది. ఫైనల్గా ఏం చెప్తారు ఇద్దరు గొడవ గురించి? ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడవచ్చు? ఇదేంటంటే ఫుల్ స్టాప్ పడిపోవాలి తొందరగా.
కలిసిపోవాలి, ఈ గొడవలు ఏమి ఉండకూడదు. వీళ్ళ ఫ్యాన్స్ అయినా ఎక్కువ మాట్లాడినా మా వాళ్ళు ఊరుకోరు, అస్సలు ఊరుకోరు అని చెప్పి. సో ఆ పైన అల్లు అర్జున్ కానీ మెగా ఫ్యామిలీ కానీ బాగానే ఉన్నారు, కింద ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. దీని గురించి ఫ్యాన్స్ ఏం చెప్తానంటే వాళ్ళు బాగానే ఉంటారు, మీరు బాగుంటారు. రెడీయా? సో ఫైనల్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీరేం చెప్పదలుచుకున్నారు? మేము అల్లు అర్జున్ గారిని ఏమనం. ఒకవేళ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఏమైనా అంటే మామూలుగా ఉండదు, ఊరుకోం మేము ఎవరు కూడా. ఇదే చెప్తున్నాం.